నమస్కారం. చాలా రోజుల తర్వాత అందరూ ప్రెస్ సహోదరులు రావడం చాలా వరకు ఆనందదాయకం. ఈరోజు ప్రెస్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమి అంటే, కుప్పంలో నామినేషన్ వేయకూడదా? మేము అసలు ఊహించలేదు సార్. ఏదో పలంనేరు లాగా కుప్పం ఉంటుంది అనుకున్నాము. పలంనేరులో ఇంతవరకు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క సంఘటన కూడా మేము ఎదుర్కోలేదండి. అమర్నాథ్ రెడ్డి అన్న గారు ఏ రోజు కాంగ్రెస్ నాయకులపైన దాడి ఎక్కడైనా జరిగిందా సార్? ఏదైనా జరిగిందా? లేదు కదా. అసలు కుప్పానికి పలంనేరుకి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతామని భయమా, లేకపోతే ఎందుకు దాడి? ఉన్న కారుని పగలగొట్టేస్తుంది, ఉన్న మా డీసీసీ గారి మీద చేయి చేసుకుంటారు, మా మీద చేయి చేసుకుంటారు. అదేవిధంగా అక్కడ వచ్చిన ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చిన మండల అధ్యక్షులు అసలు ఆడబిడ్డని, సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్, ఆడబిడ్డని నామినేషన్ వేసేదానికి వచ్చింది ఆడబిడ్డని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిండేది నిజమా కాదా సార్? మనమే ప్రత్యక్ష సాక్షి. నామినేషన్ కేసేకి వచ్చిండే ఆడబిడ్డని జుట్టు పట్టుకొని మహిళలే, పురుషులు పట్టుకోలేదు. అబద్ధాలు చెప్పం సార్, వేరే రాజకీయాలు. జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తే ఈరోజు కుప్పంలో నామినేషన్ వేయాలంటే ఎక్కడ సార్? మన సిపిఐ నామినేషన్ వేసిందా? సిపిఎం నామినేషన్ వేసిందా? కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిందా? వైఎస్ఆర్సీపీ నామినేషన్ వేసేదానికి కుదురుతా ఉందా? నామినేషన్ లేకుండానే మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు సార్. పాకిస్తాన్లోకి పోతే ఒక భారతీయుడు సేఫ్గా రావచ్చు సార్. పోయిన తక్షణమే చంపేసింది, ఎక్కడ చూస్తూ ఉండలేదు. ఏదో యుద్ధాలు జరిగిండొచ్చేమో కానీ టీడీపీ మన కుప్పంలోకి పోతే నామినేషన్ వేయకపోతే మీరు బతుకుతారు, ఎలక్షన్ చేయకపోతే బతుకుతారు. మిమ్మల్ని ఏం మాట్లాడరు పాపం వాళ్ళు. మమ్మల్ని కూడా నామినేషన్ ఏం సార్ మేము వెళ్ళిపోతాముంటే ప్రాణాలతో వదిలిపెట్టేసి, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని తినొచ్చు, ఉప్పు అమ్ముకొనైనా మా ఈ పార్టీలు వచ్చేసి మేము కాపాడుకోవచ్చు అని చెప్పి భయపడి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కుప్పంలో నామినేషన్ వేయమంటే మన డైరెక్టర్ రాహుల్ గాంధీ గారు, షర్మిలమ్మ గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా నామినేషన్ వేయండి కుప్పంలో అంటే, ఈరోజు గుండె ధైర్యం ఉండే మనగాళ్ళు మగవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కానీ, వైఎస్ఆర్సీపీలో కానీ, మన ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం కానీ, ఇంకా ఇతర పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ ఎవరికైనా దమ్ముందా సార్? మీరు ఎవరైనా దమ్ముంటే చెప్పండి సార్. ఎవరికైనా దమ్ముందా? కుప్పంలో మీకు ఎవరికైనా దమ్ముంటే మీరు ఎవరైనా చెప్పండి. దమ్ముండే మగవాళ్ళు మనగాళ్ళు ఎవరైనా ఉంటే కుప్పంలో నామినేషన్ వేసి మేము నిలబడతాము, మేము మగవాళ్ళమి, మాకు దమ్ముంది అనే పార్టీ, ఏ పార్టీ అయినా సరే. నేను డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి ప్రశ్నిస్తూ ఉన్నాను, డైరెక్ట్గా సిపిఐ సిపిఎంకి ప్రశ్నిస్తూ ఉన్నాను, బీజేపీకి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా విభేదించి మీకు దమ్ముంటే మీరు నామినేషన్ వేయండి సార్. మీరంటే లాస్ట్ టైం మిలిటరీ ఫోర్సులు పెట్టుకొని అన్నీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన గెలిస్తుంది. ఈరోజు మాకు మిలిటరీ ఫోర్స్ ఏమన్నా పంపిస్తూ ఉన్నారా? సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారి సపోర్టు, అక్కడుండే డిఎస్పీ గారి సపోర్టు, అందరు సపోర్ట్ తోటి అంతెందుకు సార్. ఇప్పుడు మేము నామినేషన్ లేనికన్నా చేసినారు, ఎలక్షన్ని స్టాప్ చేపించి నామినేషన్ వేసి ఎలక్షన్ చెప్పింది సార్. చేతులు ఎత్తి ఆయన అభివృద్ధి చేసేది వద్దు, ఆయన బతుకుండగా కుప్పానికి ఏర్పాటు తెచ్చినా తేకపోయినా మేము సంతోషంగా, మేము హ్యాపీ. కానీ కుప్పానికి అభివృద్ధి చేయకపోయినా పర్లేదు సార్. నామినేషన్ వేసేదానికి ఒక అవకాశం కల్పించండి సార్. మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనేది మాకు డౌట్ వస్తుంది సార్. ఇండియా ఈజ్ సేఫ్ కంట్రీ, బట్ కుప్పం వై నాట్ సేఫ్? ఎందుకు కుప్పం వచ్చేసి సేఫ్గా లేదు సార్? ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు గొప్పగా ఎలక్షన్ చేస్తూ ఉన్నారు. మా పలమనేరులో ఎవరికైనా దాడులు జరిగినాయా సార్? అమర్నాథ్ రెడ్డి అన్న గారు దాడులు చేస్తూ ఉన్నారా? లేదు. ఎందుకు కుప్పానికి పలమనేరుకి ఇంత డిఫరెన్స్ ఉంది? మేమందరం స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటా ఉన్నాం. వాళ్ళ కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో మణేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న ముగింపు దశ నామినేషన్ల ప్రక్రియ. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీత అనే వ్యక్తిని నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నేను ఏపీసీసీ అధికార ప్రతినిధి పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ సోదరులు శివశంకర్, కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపి, మేమందరూ మిగతా మా కార్యకర్తలకు నలుగురు
అందరూ కలిసి 2 కార్లలో వాళ్ళు భయపడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నామినేషన్ ఫైల్ చేయాలంటే సిఐ గారిని ఎస్కార్ట్ అడిగాం. సిఐ గారు డిఎస్పీని కనుక్కొని చెప్తాం అంటారు. అక్కడ టైం ముగిస్తూ ఉంది. సిఐ గారు డిఎస్పీ గారిని ఎప్పుడు అడిగేది, ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇచ్చేది? అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నామినేషన్ చింపేసినారు, ఒక నామినేషన్ ప్రతిని చింపేశారు. తర్వాత మా కార్యకర్తలు మమ్మల్ని రమ్మంటే మేము అక్కడికి వెళ్ళాం. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా అక్కడ గేటు దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఇంకా దిగే సమయంలో మూకుమ్మడిగా మేము ప్రయాణించినటువంటి కారులను ధ్వంసం చేసి, ధ్వంసం అంటే చేతులతో కట్లతో కాదండి, రాళ్లతో, మీరు చూస్తే అర్థమవుతుంది, రాళ్లతో వెనక నుంచి ఒక రాయి, ముందు నుంచి ఒక రాయి, ఈ విధంగా ముందు నుంచి వెనక నుంచి రాయి అయితే లోపల పడిపోయింది, ఎవరికి ఏం కాలేదు. ముందు నుంచి రాయి డ్రైవర్కి ప్రమాదం, అది ఎట్లా లోపలికి రాలేదు, అట్నే పగిలింది. మొత్తం సైడ్ మిర్రర్స్ అన్ని ధ్వంసం చేశారు. ఇంకొక కారు అదే విధంగా చేశారు. మేము కారులో నేను, శివశంకర్, ఆవుల గోపి, క్యాండిడేట్ గీత అందరూ ఉంటే మమ్మల్ని లాగి బయటకేసి భౌతికంగా మమ్మల్ని దాడి చేసి ఎక్కడ కొట్టారో తెలీదు. నిజంగా మాకందరికి చెప్పుకోలేదు. దొంబిలో మేము 4 ఉన్నాము, 5 మంది ఉన్నాము, వాళ్ళు ఒక 100 మంది 150 మంది ఉన్నారు. ఎక్కడెక్కడ కొట్టారో తెలీదు. నిజంగా కూడా మాకు మేము చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. మాకు మేము హాస్పిటల్ కూడా పోతున్నాం. ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయబోతాను, కలెక్టర్ గారికి వెళ్తా ఉన్నాం, ఎన్నికలను రీషెడ్యూల్ చేయమని చెప్తా ఉన్నాం. దాడిగానే మేమందరూ కూడా పరిగణిస్తా ఉన్నాం. ఎందుకంటే కుప్పంలో వేయకూడదా? ఎక్కడైనా వేయచ్చు కదా. మీరు ఎందుకు ఉప ఎన్నిక షెడ్యూల్ చేశారు? మొత్తం ఒక పోలీస్ అధికారి కూడా లేరండి, ఒక పోలీస్ అధికారి కూడా లేరు, మీడియా సోదరులు కూడా లేరు. మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలి? మేము ఫోటోలు వీడియోలు మా వాళ్ళు ఒకరు చిత్రీకరిస్తే వాటిని తీసుకుని ధ్వంసం చేశారు, సెల్లులు పగలగొట్టారు, కెమెరాలను పగలగొట్టారు, చిప్స్ తీసేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా కుప్పం రాజకీయం? ఇదేనా చంద్రబాబు నాయుడు నీ నీతి, నీ యొక్క పద్ధతి? 45 సంవత్సరాల రాజకీయం అంటావు, ఇదేనా నీకు నేర్పించింది? 4 సార్లు సీఎం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఇట్టా, ఈ కాంగ్రెస్ ఇట్టా అంటావు కదా, నువ్వెట్టా? ఇదేనా? మన జిల్లా వాసులు మనకు స్వేచ్ఛ కల్పించు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవని సంతోషిస్తాం, ఎవరికి వారు ఓటేస్తే గెలుస్తారు. ఇదేనా? ఈ దాడిని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాడు. ఈరోజు మేమందరం మీ మీడియా సోదరుల సమక్షంలో మేము కోరేది ఏంటంటే ఎన్నికలను రీషెడ్యూల్ చేసి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించి, ఇండిపెండెంట్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రతి ఒక్కరికి నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం, ఓట్లు అడుగుదాం, గెలిపించుకుందాం. ఇది కానీ ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగంలో ఆ మహానుభావుడు మన అంబేద్కర్ గారు కల్పించినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, వీటన్నిటినీ మీరు బంధించి ఒక ఫ్యాక్షనిస్టుల రామకుప్పంలో ప్రవర్తిస్తూ ఉన్నారంటే మీ ద్వంద్వ నీతికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇక్కడి నుంచే మీ పతనం, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ కూటమి పతనానికి నాంది ఈ జిల్లా నుంచే పలకపోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంతటితో మేము వదలం, ప్రాణాలకైనా లెక్క చేయమనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్.